తదాస్తు దేవతల గురించి మీకు తెలుసా? వీరిని అశ్విని దేవతలు అని కూడా పిలుస్తారు. వీరు సూర్యపుత్రులు, కవలలు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొల్పుతూ ఉంటుందంట. ఆ తరువాత వారి రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుంచి పడమట దిక్కుకి ప్రయాణిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఈ దేవతలు బంగారు రథంపై తిరుగుతూ చేతిలో బెత్తం పెట్టుకుని యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను, యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో శుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తూ ఉంటారంట. ఈ దేవతలు ఎప్పుడూ కూడా ఒక చెయ్యి అభయముద్రలో, ఇంకో చెయ్యి ఆయుర్వేద గ్రంథాన్ని పట్టుకుని ఉంటారు. వీరిని దేవతల వైద్యులు అని కూడా పిలుస్తూ ఉంటారు. తదాస్తు దేవతలు ప్రతిరోజు ఒక సమయంలో భూలోకం మొత్తం సంచరిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఏ కోరిక కోరినా జరుగుతుంది అని విశ్వాసం. సూర్యాస్తమయానికి 24 నిమిషాల ముందు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఓం శ్రీ అశ్వినియే నమః అనేటటువంటి నామాన్ని జపించి మనసులో ఏ కోరిక కోరినా వారు ఆ కోరికని నెరవేరుస్తారంట.